అల్లరి నరేష్ కొత్త తెలుగు సినిమా బచ్చలమల్లి రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అసలు మొదటి రోజు నుంచే కలెక్షన్స్ లేవు. టోటల్గా చూసుకుంటే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక ఓవర్సీస్ మొత్తం కలిపి చూసుకుంటే అంటే కర్ణాటక ఓవర్సీస్ కలెక్షన్సే లేవు. మేజర్గా తెలుగు రాష్ట్రాల నుంచే చూసుకుంటే 3 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకి 8 రోజుల్లో. ఇంకా ఈ 3 కోట్లలో థియేటర్లో రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అంటే 5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. కానీ 1.5 కోటి మాత్రమే వెనక్కి వచ్చింది. మరో 3.5 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 3.5 కోట్లు షేర్ రావాలి అంటే 7 కోట్ల వరకు గ్రాస్ రావాలి. కష్టమే. చాలా సినిమాలు వచ్చి పడ్డాయి. ఇక సినిమా కూడా రివ్యూస్ మిక్స్డ్గా వచ్చాయి. నేను చూశాను, పర్లేదు, చూడొచ్చు, బాగుంది సినిమా. అయినా కానీ కలెక్షన్స్ లేవు ఈ బచ్చలమల్లి అల్లరి నరేష్కి. సో కమర్షియల్గా సినిమా ఫ్లాపే. నాకు తెలిసి ఇక కష్టమే. అంటే ఇంకా ఈ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ ఏమీ ఉండవు. అది మన అల్లరి నరేష్ కొత్త తెలుగు సినిమా బచ్చలమల్లి రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 3 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి. సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 1.5 కోటి మాత్రమే వెనక్కి వచ్చింది. మరో 3.5 కోట్లు నష్టాలు. ఇంకా 3.5 కోట్లు రావాలి అంటే 7 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సో 3.5 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్. ఓకే, బాయ్.